నిరుద్యోగులకు గుడ్ న్యూస్. దాదాపు 20 లక్షల వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ ఉద్యోగాలను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? ఈ ఉద్యోగులకు అర్హులెవరు? ఈ ఉద్యోగాల యొక్క ముఖ్య లక్ష్యం, ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్రభుత్వం యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి. మన రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ పథకాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాలను విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం శాతం తగ్గించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలను ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. ఈ పథకంలో భాగంగా 18 ప్రభుత్వ భవనాలను కార్యాలయాలుగా మార్చాలని అనుకుంటున్నారు. ఇలా మార్చిన ఈ కార్యాలయాల్లో ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇంటి నుండి పనిచేయవచ్చు, లేదా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో కూడా పనిచేయవచ్చు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేపథ్యంలో ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఏపీ వర్క్ ఫ్రం హోమ్ స్కీమ్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇంటి నుండి మీ పని చేయాలి. అంటే మీకు తప్పనిసరిగా ల్యాప్టాప్ మరియు ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు ఈ సదుపాయం లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలయాల్లో మీరు ఉద్యోగం చేయవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉద్యోగాలకు కావాల్సిన సదుపాయాలు మరియు అన్ని రకాలైన సౌకర్యాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలను అందించాలని ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఈ పథకం ద్వారా ఇంటి వద్ద వర్క్ చేయవచ్చు, కాబట్టి ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలు వారికి ఎంతగానో సౌకర్యంగా మరియు సురక్షితంగా ఉండేవారి ఇంటి నుండి పనిచేయవచ్చు, కాబట్టి ఇది పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాగే ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా అభ్యర్థులు వారి యొక్క స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవచ్చు.